నమస్తే. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దీపక్ రెడ్డి మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా అన్న. ఈ ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలు అడగొచ్చు, దేన్ని స్కిప్ చేయక్కర్లేదు, అన్నింటికి సమాధానం చెప్తారు, ఏది స్కిప్ చేయరుగా, అంతే కదా? రైట్. సో ఇప్పుడు ఎట్లుందన్న, హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏంటి అసలు? బీజేపీ డెఫినెట్లీ డే బై డే పుంజుకుంటుంది, ఇంక్రీజ్ అవుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎంపీ ఎలక్షన్స్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు కూడా డిస్కషన్లలో ఉన్నాం. కొత్త ప్రెసిడెంట్ వచ్చిండు, ఇంకా కొంచెం ఉరుకులాడుతుందని మేము అనుకుంటున్నాం. కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత బీజేపీలో కుమ్ములాటలు, అంతర్గత కొట్లాటలు ఎక్కువయ్యాయి తగ్గినాయి? పార్టీ పెరిగింది కాబట్టి అట్లాంటివి కనిపిస్తుంటాయి. సింపుల్. నిజంగా పెరిగిందా? డెఫినెట్లీ పార్టీ చాలా అంటే చాలా పెరిగింది. దాని గురించి ప్రెసిడెంట్స్ గురించి అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే మీకు ఇట్లా ఈ విధంగా కనిపిస్తుంది. ఇంతకుముందు చిన్న ఉంటుండే కాబట్టి పెద్ద బయటికి రాకపోతుండే ఇట్లాంటివన్నీ. డెఫినెట్లీ ఐ విల్ సే దట్ ఎక్కడైనా సరే పార్టీ పెరిగినప్పుడు ఇలాంటి రావుడు సహజమే. ఒక వర్గం చెప్తుంది, ఆయన వచ్చిన దగ్గర నుంచి ఒకళ్ళ మధ్య కొట్లాటలు ఎక్కువైనాయి, పార్టీలో విభేదాలు ఎక్కువైనాయి, రామచంద్రరావుకి అధ్యక్ష పదవి ఇవ్వకుండా ఉంటే బాగుండేది, మరొక వ్యక్తికి ఇస్తే బాగుండేది అని చెప్తున్నారు. డెఫినెట్లీ అది ఐ డోంట్ అగ్రీ విత్ దట్. అంటే పార్టీలో ఒక వర్గం అనుకుంటున్న మాట ఇది నిజంగానే అంతర్గతంగా అట్లా అనిపిస్తుంటుంది. అదే చెప్తున్నా కదా, కొందరు పార్టీ పెరిగేసరికి ఐడియాస్ వేరే తిరిగి వస్తుంటాయి, కొందరు థింకింగ్ వేరే తిరిగి ఉంటుంది. కొందరేమో ఇప్పుడు ఇమీడియట్గా ఫైట్లు అగ్రెసివ్గా పోయి చేసేదానికంటే మంచి ఆలోచన విధంగా చేసే విధం అయితే మంచిగా ఉంటుందని కొందరు కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయన చాలా అనుభవజ్ఞుడు. ఎన్నో సిటీ కంబైన్డ్ హైదరాబాద్ ఉన్నప్పుడు టోటల్ ఆయన ప్రెసిడెంట్గా ఉండే సక్సెస్ఫుల్గా చేసిండు. నాలాంటి వాళ్ళు జాయిన్ అయినరు. సో అందుకొరకు డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అర్థం కాదు, ఇప్పుడు ఇమీడియట్గా అర్థం కాదు, కానీ జనరల్గా జనాలకు అర్థమైపోతుంది. రైట్. అంటే ఇప్పుడు పార్టీలో ఎస్పెషల్లీ ఈ అధ్యక్ష పదవి ఏదైతే ఉందో, అధ్యక్ష పదవి గురించి చాలామంది రాజీనామాలు లేదంటే అంతర్గతంగా బెదిరించడం ఇవన్నీ జరిగినాయి. కానీ మరోపక్క 33 జిల్లాల్లో మీరు ఒక జిల్లా అధ్యక్షుడిగా చెప్పండి, పార్టీలో బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేంద్రగా ఒక అంతర్గత యుద్ధం అయితే జరుగుతుంది. రీసెంట్గా షామీర్పేట ఆయన ఫామ్ హౌస్కి వచ్చి వందలాది మంది, మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఉండాలి, మీరు అసలు రాష్ట్ర అధ్యక్షుడు అవ్వాలి, మిమ్మల్ని ఇట్లా చేసిన వ్యక్తి బండి సంజయ్ అని చెప్పేసి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అంటే మీ పార్టీలోనే మీ మధ్యనే అంతర్గత కొట్లాటలు జరుగుతున్నాయడానికి ఇది ప్రధానమైన కారణం అనుకోవచ్చు. నిజంగా కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి మీటింగ్ల వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, కానీ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకు? మళ్ళీ చెప్తున్నా, పార్టీ పెరిగింది కాబట్టి ఇలాంటి మీకు అనిపిస్తుంటాయి బయట వారికి చూసేవారికి. ఆయన అన్నది ఎవరిని అనేది పేరు అయితే ఎవరిని ఎక్కడ తీసుకోలేదు. పెద్దలు డెఫినెట్లీ పెద్దవారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అంశం కాబట్టి మాలాంటి వాళ్ళకి ఇంట్లో సేవ్ ఉండదు. ఎందుకంటే అది అవుట్ ఆఫ్ హైదరాబాద్ది ఒకటి. సెకండ్ది, ఎప్పుడైతే షామీర్పేట్ అంశం బయటకు వచ్చిందో మీరు దాని తర్వాత చూసినట్టయితే ఆయన ఎవరినన్నది ఎవరు రియాక్ట్ అయ్యిండ్రు, ఏ పార్టీ వాళ్ళు రియాక్ట్ అయ్యిండ్రు మీకు అప్పుడు అర్థమై ఉంటుంది. కౌశిక్ అనేటి ఆయన రియాక్ట్ అయ్యిండు, కాంగ్రెస్. ఆయన అన్నది ఏ పార్టీ వాళ్ళని తిట్టిన అనేది చాలా మంది ప్రెస్ సోదరులు అయినా సరే ఇక్కడ పార్టీ ఇంకొక నాయకుని అన్నాడు అనేది, కానీ అది రియాక్ట్ అయిన ఎవరైండ్రో మీకు కరెక్ట్ పర్సన్ రియాక్ట్ అయ్యింది కాబట్టి మీకు అర్థమై ఉండాలి ఇప్పటి వరకల్లా. రైట్. 2023 ఎన్నికల తర్వాత రీసెంట్గా మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందారు. ఆయన చనిపోవడంతో వితిన్ 6 monthsలో జూబ్లీ హిల్స్లో బైపోల్ వస్తుంది. డెఫినెట్లీ జరగాలి అది రాజ్యాంగబద్ధంగా. ఇందులో బీజేపీకి సంబంధించి చాలామంది ఆస్పిరెంట్స్, ఆశావాహులు మాత్రమే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అనేది అదంతా పార్టీ అధిష్టానం. బీజేపీకి సంబంధించి మీకు టికెట్ ఎంతవరకు ఇస్తున్నారనే నమ్మకం ఉంది అసలు? నేను లాస్ట్ ఎలక్షన్స్లలో ఓట్లు అంతకంటే ముందు ఎంత వచ్చినాయి, పార్టీ ఏ విధంగా ఉండే, నేను వచ్చిన తర్వాత పార్టీ ఏ విధంగా అయింది, డెవలప్ అయింది, ఇక్కడ ఈ ఏరియాలలో ఓట్లు ఎన్ని వచ్చినాయి, దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇంకెన్ని ఓట్లు వచ్చినాయి అనేది డెఫినెట్లీ పార్టీ విల్ కన్సిడర్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, పార్టీ ప్రోగ్రామ్స్ చేసే వ్యక్తి నేను ఒక్కరినే, ఇంకొక వ్యక్తి పక్కన ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉన్నారంటే ఐ డోంట్ నో వాళ్ళు ఎక్కడి నుంచి అడుగుతున్నారు అని అయితే నాకైతే తెలియదు, టు బి ఫ్రాంక్. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నా దగ్గరకు ఎవరు వచ్చిన కూడా లేదు సీట్ గురించి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నా యొక్క పర్ఫార్మెన్స్ చూసి 100% నాకు వస్తుందనే నమ్మకం నాకుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. డెఫినెట్లీ ఉందా, నమ్మకం ఉందా? 100%. మీ పర్ఫార్మెన్స్ని బట్టే. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఢిల్లీ నుంచి లాబింగ్ ఎందుకు చేస్తున్నారు టికెట్ కోసం? చేసుకునేటోళ్ళు చేసుకుంటారండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫస్ట్ కాన్స్టిట్యున్సీలో తిరగాలి కదా. కాన్స్టిట్యున్సీ ఒక్కరన్నా వాళ్ళ గురించి ఎవరన్నా వేరే వాళ్ళు, ఐ డోంట్ నో హూ మీరు అనేవాళ్ళు నాకు అర్థం కావట్లేదు.
బట్ స్టిల్ అట్లాంటి వాళ్ళు లాబింగ్ చేసుకునేటోళ్ళు ఏ పార్టీలైనా చేసుకుంటూ ఉంటారు. కానీ నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ మీదనే ఇస్తుందనే నమ్మకం నాకున్నది. పర్ఫార్మెన్స్ మీద అంత ఆధారపడి అంత కాన్ఫిడెంట్గా చెప్పి మీరు కూడా ఢిల్లీ పెద్దలతో తరచూ మాట్లాడడం, టికెట్ కోసం అడగటం, టికెట్ని ఆశించడం, లాబింగ్ చేయడం, ఇవన్నీ మీరు కూడా చేస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది. 100% నేను ఒక్క నాయకునితో చిన్న పర్సన్ కాదు, పెద్ద నాయకులు, ఢిల్లీ పర్సన్ వదిలిపెట్టేయండి, హైదరాబాద్ లెవెల్ నాయకులు కూడా మా ఎక్కడికి వచ్చి నేను ప్రమాదం చేయాలన్నా చేస్తా, ఎవరిని నేను అడగలేదు. నా పర్ఫార్మెన్స్ చూసి పెద్దలు ఇస్తారు అనేది నమ్మకంతోనే నేను పోతున్నాను అంతవరకు. 2023 ఎన్నికల్లో కేవలం 25,000-26,000 ఓట్లు వచ్చిన దీపక్ రెడ్డికే మళ్ళీ టికెట్ ఎందుకు ఇవ్వాలి? మీ మీద పార్టీ ఎందుకు నమ్మకం పెట్టుకోవాలి? మీరు కేవలం 26 అంటారు, దానికంటే ముందు పార్టీకి వచ్చింది 6,000 చిల్లర, 8,000 దగ్గరలో వచ్చింది. సో దాన్ని స్ప్రెడ్ అయినామనే నమ్మకం నాకున్నది. ఇప్పుడు అన్ని ఏరియాలలో మాకు ఓట్లు పడ్డాయి. అంతకుముందు ఏదో ఒక అక్కడక్కడ పౌచ్లలో పడుతుంది, అన్ని ఏరియాలో పడ్డాయి. కాబట్టి నేను ఎంపీ ఎలక్షన్లో ఎక్కడ ఏం చేస్తే మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనే ఐడియాతో మేము ముందరకు పోయినాం. ఎట్లా ఓట్లు పడ్డాయో చూసిండు. మాకు ఇంకా ఐడియా వచ్చింది. 1.5 ఇయర్లో మేము ప్రోగ్రామ్స్, మా ఐడియాలజీ నచ్చి చాలామంది మా దగ్గర జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మీకు తెలుసో లేదో, మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు చాలా అసోసియేషన్స్ మా మీటింగ్లు పిలిచిన, కిషన్ రెడ్డి గారు వస్తున్నారు అసోసియేషన్ మీటింగ్ అని చెప్పినా కానీ చాలామంది రాలేదు. ఎందుకంటే ఆయన భయం, కేసులు పెట్టిస్తాడు, దౌర్జన్యాలు చేస్తాడు, ఆయన గుండా అనేది బాగా మా ఏరియాలల్లో అందరికి తెలిసిన విషయం. సో ఆయన ఎట్లా గెలిచిండని మీరు అడగచ్చు. ఓన్లీ మీరు తీయండి, హిస్టరీ తీయండి, ఓన్లీ మైనార్టీ ఏరియాలల్లో ఎంఐఎం పార్టీ వాళ్ళు ఓట్లు అమ్ముకొని ఈయన గెలిచిండు, అంతే తప్ప ఆయన పర్సనల్గా గెలిచింది ఓన్లీ ఒక్కసారి, అది కూడా టీడీపీలో ఉన్నప్పుడు. అంటే మైనారిటీస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు, మైనార్టీతోనే ఆయన గెలిచింది. సింపుల్. ఆయన కమ్యూనిటీ వాళ్ళు ఆయన కేరు. ఆయన కమ్యూనిటీ వాళ్ళు లాస్ట్ టైం అజరుద్దీన్ చేసిండ్రు, ఈసారి అట్లా చేస్తలేరు. ఎంపీ ఎలక్షన్లో మాకు చేసిండ్రు వాళ్ళు, కాబట్టి మాకు అన్ని ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మైనార్టీస్ సపోర్ట్ చేస్తారు, బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయరని ఒక చర్చ జరిగితే కేవలం మతపరమైన రాజకీయాలు చేస్తుంది బీజేపీ, అందుకే మైనారిటీస్ దూరంగా ఉంటున్నారు. అటు ముస్లిం మైనార్టీ కానీ క్రిస్టియన్ మైనార్టీ కానీ అందుకే బీజేపీకి దూరంగా ఉంటున్నారు అంటున్నారు. నిజంగా మత రాజకీయాలు చేస్తుందా బీజేపీ? మత రాజకీయాలు చేస్తే గుజరాత్లో మాకు అన్ని ఓట్లు నుంచి వస్తాయి సార్. అది అంత అపోహ మాత్రమే, ఎంఐఎం సృష్టిస్తున్నటువంటి అపోహలు మాత్రమే. వాళ్ళ ఆ విధంగా వాళ్ళ భయభ్రాంతులు చేసి ఎంఐఎంలో ముస్లిమ్స్ వాళ్ళ దాంట్లో డిఫరెన్సెస్ తీసుకొచ్చి వాళ్ళ సైడ్ ఓట్ల రాజకీయం చేసుకుంటారు తప్ప, వాళ్ళ ఓట్ల రాజకీయాలు చేసి వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడతాయి తప్ప పాపం మైనారిటీస్ని ఎప్పుడు కూడా డార్క్లోనే పెడతారు వాళ్ళు అని 100% మా ఏరియాలలో చూస్తే మీకు అర్థమైపోతుంది. రైట్. చాలామంది అనేకమైన పార్టీలు చెప్తున్నాయి ఈరోజు కేవలం హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఎంఐఎంని దేశవ్యాప్తంగా పెంచి పోషిస్తుంది బీజేపీనే. అటు బీహార్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, పశ్చిమ బెంగాల్ వెళ్ళినా, బీహార్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఎంఐఎంని పెంచేది, పోషించేది కూడా బీజేపీనే. బికాజ్ ఆఫ్ ఇదంతా రాజకీయం కోసం మాత్రమే అని చెప్తున్నారు. రాజకీయాలు చేసేది ఉంటే ఎంఐఎంతో ఒక్కదన్నా మా నాయకుడు ఎవడన్నా ఒక్కడు మాట్లాడినది ఒక దాఖలాలు చూపించండి. అదంతా కూడా ఈ విధంగా చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఓట్ల గురించి మా మీద ఒక అభియోగం చేసి ఓట్లు తీసుకుంటానికి వాళ్ళకి దగ్గర అయితానికి చేస్తున్నటువంటి ఒక అభియోగం మాత్రమే. అన్న, ఎందుకు అసలు మీకు ఎప్పటి నుంచో కాంగ్రెస్ అంటే పడదు, కాంగ్రెస్ అంటే ఇరిటేషన్, ఎందుకు అసలు అంత ఇరిటేషన్? కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి నాకు అంతే అండి. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైతే వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందో అంతా కూడా మన స్టేట్ ఏ విధంగా ఉన్నది, మైనార్టీస్ ఏ విధంగా ఉన్నారు మీరే ఆలోచించుకోండి. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు, ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అని కాదు, ప్రతి ఒక్క భారతీయుడు గర్వించే విధంగా మోడీ గారు మనం తీసుకోబోతున్నారు. ఏ కంట్రీకి పోయినా కానీ నేను ఒక ఐ మీన్ ఇండియన్ అని చెప్పుకునే విధంగా మోడీ తీసుకోబోతున్నాడా లేదా, ఇది మీరే ఆలోచించుకొని. ఈ యొక్క కాంగ్రెస్ని అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఒక ఛాయమేట, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిండు, ఒక నార్మల్ పర్సన్ ఇక్కడ ఒక ఆఫీస్ వర్క్ చేసుకునే కిషన్ రెడ్డి లాంటి ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అయిండు. ఇవన్నీ మీరే ఆలోచించాలి. సో ఇవన్నీ మీరు చెప్తున్నారు. నిజంగానే లంకాల దీపక్ రెడ్డి గారు నేను గ్రౌండ్లో చూసిన దాని ప్రకారం, దీనికన్నా ముందు మీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక సర్వే చేసి, ఆ సర్వేలో అక్కడక్కడ మాట్లాడుకుంది ఏంటంటే లంకాల దీపక్ రెడ్డి అబద్ధాలు చెప్పడు, ఆన్ కెమెరా అయినా ఆఫ్ కెమెరా అయినా నిజమే చెప్తాడు అన్నారు. నిజమేనా ఇది? ఇది నిజం అయితే మీ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు, కొంతమంది కదా ఆల్మోస్ట్ డబ్బున్న వ్యక్తులకే పెద్ద పెద్ద పదవులు, మంచి మంచి సీట్లు వస్తాయి,
గెలిచే స్థానాలు అక్కడికే వెళ్ళి తీసుకుంటారు అని చెప్తున్నారు. నిజంగానేనా? మీరు చెప్పండి అంటున్నా, ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్పండి, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. దేశవ్యాప్తంగా డబ్బులు ఉన్న నాయకులు ఎవరైనా సరే బీజేపీలో జాయిన్ అయితే చాలు, వాళ్ళు కేంద్ర మంత్రి అవ్వచ్చు, ఎంపీ అయిపోవచ్చు. అది తప్పు అని నేను 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. అట్లా అంటారు, అభియోగాలు వస్తుండొచ్చు, ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆ విధమైన అభియోగాలు చేస్తున్నారు. వేరే ఎగ్జాంపుల్ మాకు హైదరాబాద్లోనే మీరు తీసుకోండి, ఎక్కడైనా అంత నార్మల్ పక్క నాంపల్లి తీసుకోండి, ఎటు పోయినా సరే, నాంపల్లి పోయినా సరే, మీరు సికింద్రాబాద్ పోయినా సరే, అంబర్పేట పోయినా సరే, ఎవరైనా సరే దే ఆర్ నాట్ వెల్ ఆఫ్. దే ఆర్ సింపుల్ పార్టీ గురించి పనిచేసే నాయకుల వరకే. కొంచెం ప్రజలలో పేరు సంపాదించుకున్న నాయకులే వీళ్ళంతా కూడా. అటు శశిధర్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఎక్స్ సీఎం కొడుకు, ఆయన ఏమన్నా డబ్బున్న నాయకుల్లాగా ఎక్కడైనా ఉంటాడు? సొంతంగా పని చేసుకొని ఒక మంచి పేరు సంపాదించుకొని వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సో అలాంటి వాళ్ళకే మా పార్టీలో స్థానం ఉంటుంది. 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు, నియర్లీ 30 ఏళ్ళు అంతేనా? ఈ 30 ఏళ్లలో అటు టీడీపీలో ఉన్నప్పుడు కానీ ఇటు బీజేపీలోకి వచ్చిన తర్వాత కానీ ఎన్ని వందల కోట్లు సంపాదించారన్నా పార్టీలో? నాకెక్కడ ఉన్నాయి పైసలు? నా స్నేహితులే నా కోట్లు, ఒక్కొక్క స్నేహితుడు కొన్ని కోట్లతో సమానం నాకు. నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కూడా నేను చేస్తున్నటువంటి మంచి పనులను నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. సింపుల్ వర్డ్ నేను చెప్పాలంటే, ద ఫ్రెండ్స్ ఆర్ మై స్ట్రెంగ్త్. సో ఐఎమ్ విత్ దెమ్, దే ఆర్ విత్ మీ. ఏ లెవెల్కైనా ఏ పని చేస్తున్నా, ఇగో ఈ బీద వాళ్ళకి ఇట్లా ఇస్తున్నా. ఎగ్జాంపుల్ మొన్న గ్రాసరీ ఇచ్చారు ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి. అట్లా ఎక్కడికి పోయినా కానీ, బతుకమ్మలు అయినా సరే, ఏదైనా సరే, గిఫ్ట్స్ ఇచ్చే దాంట్లో అయినా సరే, ఏదైనా ఇట్లా చేయండి అంటే నేను ఎక్కడ కూడా ఒక చిన్న కేసు కూడా నా మీద, హైదరాబాద్లో 30 ఏళ్ళ రాజకీయాలు అక్కడ చిన్న కేసు కూడా లేదు. నేను నిజాయితీగా ఉంటానని మీరే చెప్పిండ్రు, అది 100%. ఐ ట్రై టు బీ ఇన్ దట్ వే ఓన్లీ ఇన్ మై ఫ్యూచర్ ఆల్సో. అంటే మీ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ చెప్పారు, డబ్బు లేకుండా పార్టీని నడపడం, డబ్బు లేకుండా రాజకీయ నాయకుడిగా రాజకీయం చేయడం కుదరదని చెప్పారు. మరి మీరు డబ్బు లేకుండా ఎట్లా చేస్తారు అసలు? నేను డబ్బు లేదు అని అంటలే, నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్నే. ఐ హ్యావ్ మై ఓన్ బిజినెసెస్. మీరు చెప్పే 100 కోట్లు నాకు అవసరం లేదు అంటున్నా. నేను నా మంచితనం, నేను చేస్తున్నటువంటి వర్క్ ఓన్లీ ఎలక్షన్ రాగానే పోయి ఇక్కడ పైసలు ఇచ్చి ఆ టైప్లో కాదు అని మేము చెప్పదలుచుకున్నా. ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు ఎవరికో ఒకరికి నా చేతనంత సహాయం నేను చేసుకుంటూనే వస్తాను. 2023లో సీటు కోసం ఎన్ని కోట్లు ఇచ్చారన్న పార్టీకి? ₹1 లేదు. నిజంగా 100% పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, ₹1 కూడా పార్టీకి లేదు. పార్టీయే ఇంకా నా డిపాజిట్ కూడా పార్టీయే పెట్టింది, పార్టీ చేసింది. నేను చేసిన పర్ఫార్మెన్స్, నేను చేసినట్టు వర్క్స్, నాకు పాత పరిచయాలు, పాత ఉన్న వాటితోని నాకు మన కార్యకర్తలు కూడా మంచిగా వర్క్ చేశారు కాబట్టి అంతవరకు వచ్చింది. దాని తర్వాత వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకునే ఎలక్షన్స్లో, నెక్స్ట్ ఎలక్షన్లో నేను ఎక్కడెక్కడ చేయాలనేది, ఏ విధంగా చేస్తే మనకు ఓట్లు వస్తాయి, ఎక్కడ అనేది చేసినాం కాబట్టి 65,000 ఓట్లు వచ్చినాయి. సో నేను నా పని ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఆ బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళతో మళ్ళీ ఓటు వేయించుకొని ఇంకొక 10-15% ఇంక్రీజ్ చేసుకుంటే మేము డెఫినెట్లీ మాకు టీడీపీలో మీ ప్రస్థానం స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి. సో ఎట్లుంటుంది మీ ఇద్దరి మధ్య సహృదయం? రేవంత్ రెడ్డి ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. ఓకే, వాజ్ గుడ్ ఫ్రెండ్, ఈజ్ గుడ్ ఫ్రెండ్, విల్ బి గుడ్ ఫ్రెండ్, నో డౌట్ ఇన్ దట్. బట్ పార్టీయే. నేను ఫస్ట్ నుంచి ఆ వారికి చెప్తూనే ఉంటా. నేనే ఇంకా టు బి ఫ్రాంక్, ఆయన అనేది ఎందుకు ఈ కాంగ్రెస్ అది అనేటువంటి. సో ఆయన ఏం ఒకటే, సీఎం కావాలని కాబట్టి ఆయన దట్ ఈజ్ ఐడియాస్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ నాకెందుకు ఆయన ఇంకా కొంచెం హిందుత్వాలు కొంచెం కనిపిస్తూ ఉంటాయి ఆయన, ఎందుకంటే పాత యువమోర్చా నాయకుడే కాబట్టి. ఆయన బహిర్గతంగా చెప్పారు కదా, నా స్కూల్ ఏమో ఆర్ఎస్ఎస్, బీజేపీలో కాలేజ్ ఏమో ఎక్కడని చెప్పి, జాబ్ ఏమో ఎక్కడని చెప్పారు కదా. కరెక్ట్, ఆయన చెప్పింది అంతవరకు కరెక్టే. కానీ పాపం ఆయన ఏదో చేయాలనుకుంటాడు కానీ ఆ పార్టీ చేయనియదు. అది ఆయనకి ఏ వర్క్స్ కూడా కావట్లేవు. ఎక్కడికి పోయినా కానీ మీరు ఇప్పుడు సర్వే చేసినా అంటున్నారు, జనాలకు పోయి సర్వే చేస్తే మీకే ఐడియా వస్తుంటుంది ఏం చేసింది గవర్నమెంట్ వచ్చి, దీనికంటే బెస్ట్ అంటే వర్స్టో గిస్టో ఇంకో దీనికంటే కొంచెం పాతోళ్ళు ఇంకో కొంచెం ఉండే భారతీయ జనతా పార్టీ వస్తే ఇంకా మంచిగా వస్తుంది, ఇంకా మంచిగా అవుతుంది. వేరే రాష్ట్రాలలో చూస్తున్నాం కాబట్టి వారికి ఈసారి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఈసారి భారతీయ జనతా పార్టీ సైడ్ మొగ్గు చూపిస్తారని. ఇంకా ఎన్ని రోజుల వల్ల ఇట్లా రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదా? నాకు కాదు, మీకు నచ్చిందో చెప్పండి, ఎవరికైనా నచ్చిందో చెప్పండి, ఎవరినన్నా నచ్చిందో చెప్పమనండి. ఈ స్కీము వీళ్ళు కరెక్ట్ చేసిండ్రు, ఈ టాప్ 6 ఏదో చెప్పిండ్రు కదా, అవి ఏమన్నా కరెక్ట్ చేసిండ్రా, ఏమన్నా కరెక్ట్ చేస్తున్నారా, ఇక్కడ ఈ డెవలప్మెంట్ అయిందా అనేది ఎక్కడన్నా ఒక్క కాడ చెప్పమనండి. ఐ విల్ డెఫినెట్లీ అగ్రీ. రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్, ఇద్దరు పరిపాలనలో ఏది బెటర్ అనిపించింది?
దొండే అండి. ఒక ఆయనేమో రిజర్వాయర్లు కట్టి అందులో వేసుకుపోదామని చూసి ఒక ఆయన మూసీ పేరు మీద హైడ్రాల పేరు మీద వాళ్ళు వేసుకుపోవాలని చూస్తున్నారు. అంతేగాని ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీతో కంపేర్ ఎవరు చేసుకోలేరు. ఏ రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి అనేది మీరు చూసుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఒక నాయకుడు ఎవరైనా సరే తప్పు చేస్తుంటే ఆయన వదిలిపెట్టదు భారతీయ జనతా పార్టీ. నేను చెప్పేది మా నాయకులైనా సరే పైనుంచి వస్తూనే ఉంటుంది. ఓవేళ ఎవడన్నా ఏదన్నా ఎక్కడన్నా ఇట్లాంటివి చేస్తుంటే బీ కేర్ఫుల్ అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే ప్రజల గురించి ఆలోచిస్తుంది, ప్రజల మంచి గురించి ఆలోచిస్తుంది. అందుకొరకు మీ అందరినీ కూడా నేను కోరుకునేది ఈసారి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయండి. రిజర్వాయర్లలో నిజంగానే స్కామ్ జరిగితే, అవినీతి జరిగితే నీతి ఆయోగ్ మీ చేతిలోనో కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. మరి ఎందుకు చెప్పింది చాలాసార్లు వాళ్ళు ఏమేమి స్కామ్స్ ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయని చాలాసార్లు చెప్పినారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుండే అంటే దాన్ని యాక్షన్ తీసుకునేది పోయి దాన్ని సమర్థించుకుంటూ వచ్చింది కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పింది. ఈ గాట్ మై పాయింట్. వాళ్ళకి అర్థమైపోతుంది, జనాలు పిచ్చోళ్ళు ఏం కాదు. ఒక్కసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వ సారి చెప్తారు. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఇక్కడ కేటీఆర్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు, రేవంత్ రెడ్డి గారు ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు, మీరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటున్నారు. అసలు మీ స్నేహం ఎవరితో అసలు? మాకు ఎవరితో లేదండి, వాళ్ళతోనైతే దొంగలతో ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉండదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా మీరు ఒక చూసినట్టు సింహం సింగిల్గానే వస్తుంది అనేది భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో మాత్రం సింగిల్గానే వస్తుంది, సింగిల్గా గెలుస్తుంది. ఈసారి ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ తోనే ఉన్నారని మీ అందరికీ త్వరలోనే అర్థమవుతుంది. జూబ్లీ హిల్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ అంటే ఆంధ్ర మాదిరిగానే ఇక్కడ కూడా పొత్తులో వస్తున్నారు, బైపోల్కి అని చెప్తున్నారు. నిజంగానేనా? నాకు తెలిసినంత వరకు అక్కడైతే పొత్తున్నది. ఇక్కడ ఇంకా కలిసి పోటీ చేసింది అయితే ఏం లేదు. బట్ చేస్తే మాకైతే అడ్వాంటేజ్ ఉంటుందని. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సోదరులు, వాళ్ళు లాస్ట్ టైం మాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ కూడా చేసిండ్రు ఎంపీ ఎలక్షన్స్లో. డెఫినెట్లీ ఆ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది పార్టీ ఇష్టము, పెద్దల ఇష్టం. ఇంకా మీరు జూబ్లీ హిల్ సీట్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, నాకు నమ్మకం ఉందని చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ బేస్డ్ పార్టీ మీకు ఇస్తుందని చెప్తున్నారు. కానీ మాధవిలత చెప్తున్నారు జూబ్లీ హిల్స్ అయినా పోటీ చేస్తా, నేను గోచమాల్ అయినా పోటీ చేస్తా, 2 నావే అని చెప్తున్నారు. ఆమె గురించి మాకు పెద్ద ఐడియా లేదు. ఈ కాన్స్టిట్యున్సీలో మీరు అడిగి ఉంటారు ఎక్కడైనా క్వశ్చన్లు, వాళ్ళు ఆమె తెలుసా అనేది ఐడియా. ఎన్ని రోజులు చూడు, భారతీయ జనతా పార్టీ మళ్ళీ చెప్తున్న పర్ఫార్మెన్స్ చూసి చేస్తుంది. ఆమె పర్ఫార్మెన్స్ ఎక్కడ ఏం చేసిరు అనేది పార్టీకి కూడా తెలుసు. నేను అట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. రైట్. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటి? అంటే హైదరాబాద్లో అర్బన్లో ఉంటే చాలనుకుంటారా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉండాలి? లాస్ట్ టైం చాలా వర్క్ ఏరియాలల్లో భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైము చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది వేరే డిస్ట్రిక్ట్స్లలో. అవును. సో దాని తర్వాత ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్ ఇంకా మంచిగా ఇచ్చింది. సో దాని తర్వాత కొంచెము లీడర్స్ డిస్టర్బ్ కొన్ని ఏరియాలలో అయ్యి మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యినది ఆదిలాబాద్ లాంటి ఏరియాలో. ఓకే, వీఆర్ గోయింగ్ టు స్వీప్ యాజ్ ఫార్ అస్ ఐ నో. సిటీ అవుట్స్కర్ట్స్ రంగారెడ్డి, మహబూబ్ నగర్, డికే అరుణాగర్ ఏరియాలను అయితే పార్టీ ఇంకో పేరు చెప్పారు. ఇప్పుడు మీరు పోయి అడిగితే బండి సంజయ్ గారు, అరవింద్ గారు ఏరియాలలో డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఈజ్ గోయింగ్ టు స్వీప్. అండ్ నాట్ ఓన్లీ హియర్, ఇక్కడ మన మెడ్చల్ రూరల్, రంగారెడ్డి రూరల్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది. కొంచెం వేరే ఏరియాలలో ఇప్పుడు కొంచెం ఇప్పుడు డెవలప్ అవుతున్నది. పార్టీలో జాయిన్ అవుతానికి మీరు సర్ప్రైజింగ్స్ చూడబోతున్నారు. దే ఆర్ ఆల్రెడీ ఇన్ టచ్ విత్ సెంట్రల్. జాయిన్ అవుతాం మాకేంది అనే టైప్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో రాకముందు ఏం చెప్పారు మీకేంది అనేది మీరు జాయిన్ కాండి. దాని తర్వాత మీ పర్ఫార్మెన్స్ చూసి ఇస్తారని నేను ఇంతకుముందు చెప్పింది. నా పర్ఫార్మెన్స్ చూసి నాకు ఎట్లయితే ఇచ్చిర్రో అక్కడ కూడా అదే మాట చెప్పడం జరిగింది. రైట్. చివరిగా ఒక్కొక్క ప్రశ్న అన్న, రానున్న సెప్టెంబర్లో మోదీ గారి బర్త్డే రోజున ఏం జరగబోతుంది? దేశవ్యాప్తంగా ఇదో పెద్ద చర్చ జరుగుతుంది. నిజంగానే మోడీ గారు రాజీనామా చేస్తున్నారా? అది అంత ఉత్తమ మాటలే. మోడీ గారు ఉండాలి, ఇంకొక 5 ఏళ్ళు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మన దేశాన్ని ఏ విధంగా ఏదో క్యాజువల్గా మాట్లాడుకునే విషయాలు కాదు ఇవి. ఎందుకంటే మనం ఎక్కడుండే ఎక్కడికి తీసుకొచ్చిండు ఆయనను ఎట్లా లైక్ చేస్తున్నారు, ఓకే, వరల్డ్ వైడ్ ఆయనను ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది కంపల్సరీ అవునన్నా కాదన్నా ఇది చర్చించుకోవాల్సిన విషయం ఇది. సో డెఫినెట్లీ ఇంకొక టర్మ్ కూడా ఆయనే ఉంటాడని నాకు పర్సనల్గా నమ్మకం ఉన్నది. రైట్. చివరిగా మీ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ గురించి, అలాగే గోషామాల్లో
బైపోల్ వస్తుంది అని చెప్పేసి చర్చ జరుగుతుంది గోషమాల్లో కూడా. జూబ్లీ హిల్స్ ఇది తథ్యం వస్తుందని. రైట్, ఈ జిల్లా అధ్యక్షులు మీరున్నారు కాబట్టి జిల్లాలో ఉన్న కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, లేదంటే ప్రజలకు కానీ ఏం చెప్తారు? నాకు తెలిసినంత వరకు గోషమాల్ వస్తుందో ఎప్పుడు వస్తుందో ఇప్పటికైతే నాకు తెలియదు. బట్ జూబ్లీహిల్స్ 100% ఎలక్షన్ రావాల్సింది 6 నెలల లోపట్లో. ఖైరతాబాద్ మాత్రం 100% వస్తుంది. ఎందుకంటే ఖైరతాబాద్ వేరే కాన్స్టిట్యున్సీల్లో ఎక్కడైతే వేరే పార్టీలు చేంజ్ అయిన ఎమ్మెల్యేస్ ఉన్నారో అక్కడ పరిస్థితి వేరే కొంచెం, అంటే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటానికి లేట్ అయినా కానీ ఇక్కడ మాత్రం డెఫినెట్లీ ఆయన వేరే పార్టీ మీద కాంటెస్ట్ చేసిండు. అనర్హత వేట పడుతుంది. ఎందుకంటే పెళ్ళి ఒకరితోని సంసారం ఒకరితో అంటే నడవదు కదా, అదే చేసిరు వాళ్ళు. సో డెఫినెట్లీ వాళ్ళకి తగిన శాస్తి అక్కడ జరుగుతుంది. జూబ్లీహిల్స్లో మాత్రం భారతీయ జనతా పార్టీ డెఫినెట్లీ విన్ అవుతుంది. రైట్. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేత కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.